गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసము అనేది కలిపి ఒక
శ్వాస. శ్వాస అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసం. గాలి లోపలికి పీల్చుకోవడము, బయటకు వదలడము కలిపి శ్వాస. ఒక యూనిట్, ఒక ప్రమాణం. దీన్ని విడదీయటానికి వీలు లేదు. అంటే మనం శ్వాస ఆగిపోయింది అంటాం. శ్వాస ఆగిపోయింది, దేహాన్ని విడిచారు అంటాం. అంటే ఇక్కడ ఆగిపోయింది అన్నట్టు ఉంటుందంతే. ఈ దేహంతో సంబంధం లేదు కాబట్టి, సంబంధం తెగిపోయింది కాబట్టి ఈ దేహంతో ఆగిపోయినట్టు. కానీ కామ శరీరంలో ఉన్నాం కదా, కామ శరీరంలో ఆ శ్వాస కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అక్కడ ఆగదు. అట్లాగే కామ శరీరం రాలిపోయినా మానసిక శరీరంలో ఉంటూనే ఉంటుంది ఆ శ్వాస. మానసిక శరీరం రాలిపోయినా కారణ శరీరంలో ఉంటూనే ఉంటుంది ఆ శ్వాస. మరలా మన కిందకి రానే వస్తుంది. ఇట్లా మన ఒక్కళ్ళకి విడిగా ఈ శ్వాస ప్రక్రియ నడుస్తుంటే, ఈ మొత్తానికి సంబంధించి భగవంతుడికి శ్వాస ప్రక్రియ నడుస్తుంది. ఆయన యొక్క నిశ్వాసం అంటే ముందు గాలి పీల్చుకున్నాడు. గాలి పీల్చితే ఏమైంది? ఈ సృష్టి మొత్తం ప్రళయంలోకి వెళ్ళింది. మళ్ళా గాలి వదిలాడు. వదిలేటప్పుడు కల్లా నిశ్వాసంలో ఈ సృష్టి మొత్తం మరలా వ్యక్తమైంది. అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది, వ్యక్తమైంది. అంతేకాదు. అయితే మన శ్వాస క్షణాల్లో ఇంకా తక్కువ విభాగంలో జరుగుతుంది. ఆయనది కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆయన శ్వాస దీర్ఘమైనది, మనది హ్రస్వంగా చిన్నదిగా ఉంటుంది, నమూనాగా మోడల్గా ఉంటుంది. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాసని ఎందుకు ఎక్కువగా చెప్పుకుంటున్నారంటే, ఆయనతో మనం లింకప్ అవటం కోసం. మహాశ్వాస ఏదైతే ఉందో, గ్రేట్ బ్రెత్, సీక్రెట్ డాక్టర్లో చెప్తాం, ఆయనతో మనం లింకప్ అయ్యేటప్పుడు కల్లా ఇంకా భగవంతుడితో మనం తాదాత్మ్యం చెందినట్టు అవుతుంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పుకుంటారు. ఓకే. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 76వ పాఠము 9/3/2022 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన
శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞానము అనే సృష్టి రాజభవనంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. అడుగు పెట్టడానికి ముందు ప్రధాన ద్వారం వద్ద ఏమి రాసి ఉందో చదువుకుంటే ఆ ద్వారం తెరవబడుతుంది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ఈ రాజభవనంలో 10 గదులతో అలరారుచున్నది. రాజభవనం అంటే కొన్ని వందల గదులు ఉండొచ్చు, కానీ ఇది సృష్టికి సంబంధించిన రాజభవనం. 10 గదులతోనే ఆ 10 గదుల్లోనే సమస్త సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ అక్కడ ప్రదర్శనకి లాగా పెట్టారు. ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక మ్యూజియం లాగా, ఒక ప్రదర్శనశాల లాగా. దాంట్లోకి వచ్చిన వాళ్ళకి దానితో తాదాత్మ్యం చెంది సృష్టిగా మారేటట్టుగా అక్కడ ఏర్పాటు చేయబడింది అన్నమాట. అట్లా 9 గదులు తిరిగాం మనం. 9 గదులన్నీ తిరిగాం, 9 అధ్యాయాలు. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఉన్నాం. దివ్య జ్ఞాన అభ్యసన ఫలితములు చివరి గదిలో ఉన్నాం. ఇక ఈ గదితో అయిపోగానే మనం ఈ గదే దాదాపుగా నిత్య జీవితంలోకి వచ్చినట్టు అయింది. ఈ 10 గదులు అన్నట్టుగా ఇది ఒక ప్రత్యేకమైన రాజభవనం అన్నట్టుగా ఆ ప్రత్యేకత అంతా పోతుంది. మొత్తంలో కలిసిపోతాం. మొత్తంగా నా నుండి మొత్తం సమస్తము వస్తున్నది అని భగవంతుడు ఎలాగైతే అనుకుంటాడో అలాగా దాంట్లోకి వెళ్ళిపోతాం. మనం విడిగా ఇక్కడ చూడటానికి ఉండము అన్నట్టుగా. మనం అంతకుముందు ప్రారంభ వాక్యాన్ని తిరగరాసాము. ఇప్పుడు తిరగరాసి ఎట్లాగా చెప్పుకుంటున్నాము? ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి దొరికిన తత్వ దర్శనం మనకు అనుభూతమైన, ఆ తత్వ దర్శనము దొరికి మనకు అనుభూతమైన. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? తప్పిపోయిన దగ్గర నుండి దొరికిన దగ్గరకు వచ్చాం. ఇది ఎలాగా జరిగింది? మనం 9 అధ్యాయములలో ఈ దివ్య జ్ఞానము మనకు బోధించినటువంటి అంశాలు, సంగతులు, విషయాలు స్పష్టంగా విన్న తర్వాత, అవగాహన కలిగిన తర్వాత ఆ ఏకత్వ భావన మనకి అప్రయత్నంగా మనకు కలిగింది. ఆ భావన కలిగి
తత్వ దర్శనం అనుభూతం. తత్వ దర్శనం అనుభూతమైన తర్వాత మనం నిత్య జీవితంలో ఇతరులతో మన చుట్టూ ఉన్న వారితో మనం ఎలాగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఎలా ఉండాలంటే ఇట్లాగ చెప్పాడు కాబట్టి మనం ఉంటాం కాదు. మనం ఉంటాం అలాగా. దాన్ని ఇక్కడ రాస్తున్నారు. ఒక దివ్య జ్ఞాని ఈ విధమైనటువంటి అవగాహన కలిగి ఆ తత్వ దర్శనాన్ని అనుభూతమై ఏకత్వ భావంలోకి వచ్చిన తర్వాత అతను ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అతను మన కుటుంబ సభ్యులతో, బయట మిత్రులతో, బంధువులతో, సమస్త మానవాళితో ఎలాగా ఉంటాడు ఇలా ఉంటాడంట అని చెప్తున్నారు అనమాట. అంతేగాని మనం ఇది చదువుకునే దీన్ని బట్టి మనం ఉండాలని కాదు, మనం ఉండడాన్ని బట్టి ఇది రాశారనమాట. దివ్య జ్ఞానాభ్యాసన ఫలితములు అనే చివరి చాప్టర్ ఎట్లా రాశారు, ఇది గమనించి రాశారు. ఆ దివ్య జ్ఞాని యొక్క ప్రవర్తనని గమనించి ఆయన ఆ తాదాత్మ్య స్థితిలో ఎలాగా ప్రవర్తిస్తున్నాడో చూసి ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. అంతేగాని ఇది చదువుకుని మనం ఈ విషయాలు వినే ఇట్లా ప్రవర్తించాలన్నమాట మనం అన్నట్టు కాకుండా, అంటే దీనికి ముందే మనం ఇక ప్రవర్తించడం మొదలు పెట్టేశాం మరుక్షణం. కొన్ని విషయాలు చెప్పుకుని ఈ రోజు ఇంకా మరికొన్ని విషయాలు. దివ్య జ్ఞాని జీవిత సంబంధములన్నిటిలోనూ తన తోడి మానవుల ఎడలనే గాక తన చుట్టూనున్న విస్తారమైన జంతుజాలమంతటి ఎడలను కూడా సహకారి అయి ఉండవలెనను బుద్ధి పని చేయుచుండు. నేను మనం అక్కడి నుంచి వచ్చాం. ఖనిజ వర్గు అంతకు ముందు ఎలిమెంటల్ కింగడం, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, అప్పుడు ఇక్కడికి వచ్చాం కదా. ఆ జంతు వర్గు యొక్క దేహాత్మతో ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి అవన్నిటిని దాటి వచ్చాం. కాబట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మానవులుగా వచ్చేవి. మన చుట్టూ ఉన్నటువంటి జంతు స్థితి కానీ, వృక్ష స్థితి కానీ, ఖనిజ స్థితి కానీ, ఇవన్నీ ఏంటి, అభివృద్ధి చెంది పరిణామంలో అభివృద్ధి చెంది క్రమంగా మానవుడుగా మారేవి అవన్నీ. కాబట్టి వాటితో మనం ఎలాగా ప్రవర్తించాలి, సహకారి అయి ఉండవలనను బుద్ధి పని చేయుచుండు. ఇంకా అవి కూడా మనకి సోదరులే. ఇప్పుడు మనం చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడిగా అయ్యాం. కాబట్టి పిల్లల్ని చూడంగానే మనం ఎవరైనా కొడతాము పిల్లల్ని. కొట్టడం, చెదరించుకోవటం, వీడేంటి ఇక్కడ, వెంటనే మనలో ఆ ప్రేమతత్వం మేల్కొంటుంది. ఎంత కర్కశంగా ఉన్నవాడికైనా, కఠోరంగా ఉన్నవాడికైనా చిన్న పిల్లవాడిని చూడంగానే నవ్వు మోకం వచ్చేస్తుంది. వాడితో ఆడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, వాడిని ఆడించడానికి, వాడిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు. వీటిలో ప్రేమ భావం మొలకెత్తుతుంది, ఆ ప్రేమ భావం బయటకు వస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు అక్కడి నుంచి వచ్చాం మనం, అది గుర్తుకొచ్చేస్తుంది వాడికి. అట్లాగే వీటన్నిటిని చూడంగానే, జంతువుల్ని, వృక్షాలని, ఖనిజాలని, వీటిని చూడంగానే అక్కడి నుంచి మనం వచ్చాం అన్నట్టుగా వాటితో వ్యవహరించడం, వాటికి సహకారిగా ఉండడం, అవి త్వరగా మానవ స్థితికి పరిణామంలో అభివృద్ధి చెంది త్వరగా రావాలి అన్నట్టుగా వాటికి ఎలా సహకరించాలి, ఎలా వాటికి సహకారిగా ఉండాలి అన్న భావన మనలోకి వచ్చేస్తుంది. సహకారి అయి ఉండవలనను బుద్ధి పనిచేయుచుండును. జంతు వర్గులో చేరిన ఒక్కొక్క ప్రాణియు మనుష్యునితో సన్నిహిత సంబంధమునకు గొనితేబడు. అది వాడు ఆ జంతువులకేదో కొంత మేలు చేయుటకు అవకాశం అగును. అంటే ఎక్కువ మంది ఈ కుక్కల్ని, పిల్లుల్ని, ఇలా కొన్ని జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే గుర్రాలు, ఆవులు, మరి ఇవన్నీ వీటన్నిటినీ మనతో మనకి సమీపంగా ఉంటున్నాయి, దగ్గరగా వాటిని పెంచి పోషిస్తున్నాం. ఇంకా కొంతమంది అయితే పులులు, సింహాలు వీటిని కూడా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన ఉక్రెయిన్ నుంచి రారా బాబు అంటే ఆయన మన
ఆంధ్రాకి సంబంధించిన వాడు. రారా బాబు ఉక్రెయిన్ నుంచేనంటే, నాతో పాటు 2 పులులున్నాయి. చిరుతపులి ఒకటి, జాగ్వార్ అని ఒక పులి ఒకటి, నల్ల పులి ఒకటి, పాంథర్ ఒకటి, జాగ్వార్ ఒకటి. 2 పులులని నేను పెంచుతున్నాను. 4 కుక్కలున్నాయి. వాటిని కూడా లైసెన్స్ ఇచ్చి విమానంలో ఎక్కటానికి అనుమతిస్తే అప్పుడు నేనొస్తానని ఆయన అంటున్నాడు. అలాగా ఈ జంతువుల్ని పెంచటం కొంతమంది, వాటితో సహవాసం చేస్తూ ఉండటం వల్ల సన్నిహిత సంబంధమునకు కొని తేబడు. అది వాడు ఆ జంతువులకేదో కొంత మేలు చేయుటకు అవకాశం. దానివల్ల ఏమవుతుందంటే త్వరగా అది ఆ జంతువు మానవ స్థితికి రావడానికి, అదే ఉపాధిగా మారటానికి, అంటే సామూహిక ఆత్మ నుంచి విడిపడి ప్రత్యేక ఆత్మగా రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. అది కాక ఇంకోటి కూడా ఉంటుంది. మానవ వర్గం నుంచి ఇట్లాగా వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అంటే బాగా కర్కశంగా, కఠోరంగా, చాలా దీనిగా ప్రవర్తించటం వల్ల, హింసా ప్రవృత్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాడిని మళ్ళా జంతు స్థితికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడేమవుతుందంటే ఆ జంతువు ఇక్కడెక్కడ తిరుగుతుంది. అడవుల్లో ఉండకుండా మనుషుల చుట్టూనే తిరుగుతుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మనిషి అది. మనిషిగా జీవించింది. మనిషికి ఉపాధిగా ఉన్నదది. అందుకని ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా కొన్ని పెంపుడు జంతువులుగా ఉంటుంటాయి. తర్వాత మరలా జంతు స్థితి నుంచి మానవ స్థితికి రావాల్సినవి కూడా పెంపుడు జంతువులుగా మనతో పాటు తిరుగుతుంటాయి. అది వాడు ఆ జంతువులకి ఏదో కొంత మేలు చేయుటకు అవకాశం ఉంది. దివ్య జ్ఞాని ఆ జంతువులు తనకంటే భిన్నవైనను, అంటే చిన్నవైనను, తన సోదరులే అనియును. ఎందుకని సోదరులని? మొత్తాన్ని ఎవరు? కన్నది ఎవరు? మొత్తాన్ని సృష్టించింది ఎవరు? ఎవరి నుంచి వచ్చింది ఇది? ఎవరి గర్భం నుంచి బయటకి ప్రసవింపబడ్డాయి ఇవి? ఒకటే ఒకటి, హిరణ్య గర్భం, గర్భం నుంచి. కాబట్టి సోదరులు. అది గాక మనం జంతు స్థితి నుంచి ఇప్పుడు ఇలాగ వచ్చాము ఇక్కడికి. మానవ స్థితికి వచ్చాము. కాబట్టి ఆ జంతువులు తనకంటే భిన్నవైనను తన సోదరులే అనియును, తనకు వాని ఎడల నెరవేర్చవలసిన ధర్మం ఒకటి కలదనియును, వానికి తనతో గల సంబంధం ఎల్లప్పుడును వాని మేలు కొరకే గాని హాని కొరకు ఉపయోగింపబడరాదనియును గుర్తించు. మనం ఎక్కువ భాగం ఏం చేస్తుంటామంటే కోళ్ళని పెంచుతాం. ఎందుకు? ఆదివారం నాడు భోజనానికి అన్నట్టుగా ఉంటాయి అన్నమాట అది. అట్లాగా అంటే అది విషయము తెలియకపోవటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. విషయం అవగాహన అయితే దాన్ని ప్రేమతో పెంచటం. దాని తల మీదకి కత్తి వెళ్ళదు. అదే తెలియనప్పుడు తల మీదకి కత్తి వెళుతుంది. అది మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. మన కడుపులోకి వెళ్ళిపోతుంది. అంటే అలా జరుగుతూ ఉంటుంది. దివ్య జ్ఞాని మాత్రం ఏం చేస్తున్నాడు? తన సోదరుడు. ఈ మానవ సమూహం ఎట్లాగైతే తన సోదరులో, అట్లాగే జంతువులు, వృక్షాలు, ఖనిజాలు ఇవి కూడా నా సోదరులు. అట్లాగా వాళ్ళతో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరిని, వృక్షాన్ని కూడా, అంటే పండు కోయటానికి కూడా అతను సందేహిస్తాడు. కింద రాలి పడితే అప్పుడు తీసుకోవటానికి చూస్తాడు. పువ్వుని తుంచడానికి కూడా సందేహిస్తాడు. ఆ పువ్వు రాలిపడిన దాన్ని తీసుకొని అప్పుడు దేవుడికి మనం దేవుడి దగ్గర పెడదాం అనుకుంటాడు. దేవుడికి పూజకి ఉపయోగిద్దాం అనుకుంటాడు. రాలిన పుష్పాలు, రాలిన పండ్లు, అట్లాగా రాలిన ఆకులు, అంత ఇదిగా వాటితో వ్యవహరిస్తూ ఉంటాడనమాట దివ్య జ్ఞాని. అంటే మొత్తంలోనూ ఓన్లీ వన్ లైఫ్ అర్థమవుతూ ఉంటుంది దివ్య జ్ఞానికి. ఉన్న జీవము ఒకటే జీవము. అందరిలోనూ ఉన్నది. అందరిని నడుపుతున్నది ఒకటే ఒకటి. అది అనుభూతం అవుతూ ఉంటుంది దివ్య జ్ఞానికి ఎల్లప్పుడూ. నిరంతరం. కాసేపు ఉండి, కాసేపు లేకపోవటం కాకుండా. వాని మేలు కొరకే గాని హాని కొరకు ఉపయోగింపబడరాదనియును గుర్తించు.
అట్లాగని వీళ్ళని ఇట్లాగా చేయకూడదండి. అంటే వస్తుంది వాళ్ళు కూడా నెమ్మదిగా. కాకపోతే విషయం వివరించాలి. చేయకూడదండి అని కాదు. దాన్ని మాంసాహారం తినకూడదండి అని కాకుండా, అసలు జంతువుల స్థితి ఎలాగా వచ్చింది? ఆ జంతు స్థితి నుంచి మానవ స్థితికి ఎట్లాగా వచ్చాము? ఆ జంతు స్థితి రావడానికి ముందున్న స్థితులేంటి? ఈ సృష్టిలో అమరిక ఏంటి? కూర్పు ఏంటి? అన్న వివరాలు వాడికి అందజేయటానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు వాడెందుకు చేస్తాడు ఆ పని? వివరం తెలియకే కదా! వివరం తెలిసిన మరుక్షణము, అరే! ఇట్లాగా అని చెప్పి వెంటనే మానుకోకపోయినా క్రమక్రమంగా మానేస్తాడు. కాబట్టి మనం చేయగలిగింది, మనం చేయాల్సింది మాంసాహారం నిషేధించండి. అట్లా కాదు. నిషేధించండి అంటే అది పెండింగ్ ఉంటుంది ఇంకంతే అది. ఎందుకంటే బలవంతంగా చేసేటప్పటికల్లా దాని మీద వాంఛ ఉంటుంది. ఆ వాంఛని మనం తీర్చుకోవడానికి లేకుండా అయింది. ఇప్పటికే మనం ఏమైంది ఇన్ని స్థితుల నుంచి ఒక మనకి ఫ్రంట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్ మొదలుకొని ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్‌డమ్ నుంచి, సౌరాత్మ వర్గు నుంచి, చంద్రాత్మ వర్గు నుంచి, ఖనిజ వర్గు నుంచి, వృక్ష వర్గు, జంతు వర్గు వరకు ఇవన్నీ అట్లాగా అణగారిపోయి ఉన్నాయి మొత్తం. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. మళ్ళా వీటిని ఇట్లాగా నొక్కేసేస్తే మరింత ఎక్కువ కాలం మనం ఈ మానవ జన్మలో గడపాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అసలు విషయంలోకి తీసుకురావాలి. ఈ మొత్తంలో ఏమున్నదేంటి? ఇదంతా ఎలాగా వచ్చింది? ఇట్లా విషయంలోకి తీసుకువెళ్తే అప్పుడు అతను నిర్ణయం తీసుకోవాలి తనకు తను. అంతేగాని నువ్వు మాంసాహారం నిషేధించండి అనంటే కాదు. తనకి తను మానాలి. ఇప్పుడు మనం ఉన్నాం. నేనున్నాను. 25, 30 సంవత్సరాల క్రితం మాంసాహారం తిన్నవాడిని. అప్రయత్నంగా ఎళ్ళిపోయింది. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి గమనికలోకొస్తున్నాయి. అరే! అనిపించింది. ఆగిపోయింది. అంతే. ఎవరు నన్ను బలవంత పెట్టలేదు. కాబట్టి ఇది శాశ్వతంగా ఉంటుంది. అదే నువ్వు ఆపు, ఆపు తినకూడదు. తింటే పూజ చేయటానికి లేదు. లేతే అది జేయటానికి లేదు. ఇది జేయటానికి లేదు అని ఇట్లాగా రెస్ట్రిక్షన్స్ పెట్టామనుకోండి. సరే దానికోసం తప్పనిసరిగా ఆపుతాడు. కానీ లోపల మాత్రం అది ఒక మూలన పడి ఉంటుంది. మాంసాహారం, మాంసాహారం అని అలాగా నిరంతరం స్పందిస్తూ ఉంటుందది. ఎప్పుడో కొంచెం వీకుగా ఉన్న క్షణంలో అది ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. మళ్ళీ మొదలెడతాం. అట్లా కాకుండా ఈ విధంగా అవగాహన ద్వారా అట్లాగనమాట. అంతే అయిపోయింది. అప్రయత్నంగా. దాని మీద ఇంకా వాంఛే లేదు. అది అట్లాగనమాట. అట్లాగే తాగుడు ఏదైనా గాని, ఏ విషయమైనప్పటికీ ఆ విధంగా మనం అవగాహన ద్వారా దాన్ని ఎంచి బయటపడే మార్గం. అన్నిటికంటేను ముఖ్యము వానికి తన దివ్య జ్ఞానము, ప్రపంచ జ్ఞానమును అనుసరించిన సిద్ధాంతమై ఉండును. అంటే లౌకిక ప్రపంచం అంటే ఇది ఇక్కడ జీవిత విధానం ఇట్లా మోసం చేయాలి, అట్లా చేయాలి, ఇలా చేయాలి. దివ్య జ్ఞానము అది వేరే. ఈ ప్రపంచ జ్ఞానానికి దానికి సంబంధం లేదు అన్నట్టుగా అదేదో పైన ఆకాశంలో ఉండేదన్నట్టుగా దివ్య జ్ఞానం. ఇట్లాగా విడదీయటం కాదు. దివ్య జ్ఞానం అంటేనే ప్రపంచ జ్ఞానంతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే ఇక్కడున్నటువంటి అందరిని కలుపుకున్నది ఇది దివ్య జ్ఞానం. సమస్త మానవాళిని. అనేకత్వముగా ఉన్నటువంటి ఈ సృష్టి సమస్తాన్ని తన కౌగిల్లోకి తీసుకున్నది దివ్య జ్ఞానం. ఎక్స్‌ప్లోషన్. కాబట్టి ప్రపంచ జ్ఞానంతో కూడా ముడిపడి ఉంటుంది. అతడిప్పటి స్థితిలో తెలుసుకోదగినంత వరకు భగవంతుని గురించియు, మనుష్యుని గురించియు, వారి మధ్య గల సంబంధం గురించియు సంగతులను దివ్య జ్ఞానం అతనికి చూపును. అంటే భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం. ఈ వీళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఏస్తుంటారు చూడండి. అగరబత్తి కంపెనీ వాళ్ళు. భగవంతునికి, భక్తునికి అనుసంధానంగా అన్నట్టు. అలాగా ఈ దివ్య జ్ఞానం మనకేం బోధిస్తుంది? భగవంతుడికి, మనిషికి ఉన్న సంబంధం.
భగవంతుడికి మిగతా సృష్టికి ఉన్నటువంటి సంబంధం. అంతా క్రిస్టల్ క్లియర్‌గా, స్పష్టంగా మన ముందు ఉంచింది. ఇది మన ముందు ఉంచబడింది. దివ్య జ్ఞానం ద్వారా. కాబట్టి ఈ లౌకిక ప్రపంచము, ఈ స్థూల జగత్తు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే. ఒక్కడే అనేకమయ్యాడు. వారి మధ్య గల సంబంధం గురించి సంగతులను దివ్య జ్ఞానం అతనికి ఇచ్చింది. ఇప్పుడు మనకి విద్యుత్ శక్తి తయారయ్యే చోటు నుంచి, విద్యుత్ శక్తితో పనిచేసే ఉపకరణం వరకు, అది ఫ్యాన్ కావచ్చు, బల్బు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా గాని తయారయ్యే చోటు నుంచి ఇక్కడికున్న సంబంధం. అది మనం అందరం ఎవరు ఎంత తెలివి తక్కువడైనా గాని ఒప్పుకుంటాడు. యెస్. అక్కడి నుంచి రావాలి. మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండకూడదండి. బ్రేక్ ఉందంటే మనం ఇక్కడ రాదు. మన దగ్గరికి రాదు. కాబట్టి తయారయ్యే చోటు నుంచి మన ఉపకరణంలోకి ప్రవహించాల్సిందే. ఎక్కడ ఆగకుండా దీంతో సంబంధం ఉంటేనే ఈ ఉపకరణం పనిచేస్తుంది అని ఎంత తెలివి తక్కువోడిని అడిగినా గాని యెస్ అంటాడు. భగవంతుడి నుంచి ఇక్కడ చిట్ట చివరగా ఉన్న మనం, చిట్ట చివరగా ఉన్నటువంటి స్థూల జగత్తులో ఉన్న ఈ సమస్తము ఆయనతో సంబంధం ఉంది. ఆయన ఉండటం వల్లే మనందరము కదులుతున్నాము అంటే 90% నో అంటారు. అది తమాషా అక్కడ. ఇది మాత్రం ఒప్పుకుంటాం విద్యుత్ శక్తి. ఇది దివ్య జ్ఞానము. ఇది ఒప్పుకునేటట్టు చేస్తుందన్నమాట. బలవంతంగా కాదు. అవును. ఇదేంటి మరి ఇట్లాగా ఆలోచించాం మనం. అయ్యో! అని మనకి స్పష్టత వచ్చేస్తుంది. నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టు. అతడు ఆ సంగతులను గమనించి వాని యెడల సామాన్యమైన సబబుతోను ప్రపంచ జ్ఞానముతోను వర్తించు. అంటే దివ్య జ్ఞానము ఏదో ఈ విషయాలని చెప్పింది. అలా అలా ఉండాలి అన్నట్టుగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం కాదు. లౌకిక జగత్తులో ఇతరులతో మనం ఇతరులతో ప్రవర్తించేటప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం లౌకిక లౌకిక దీంతో కొద్దిగా అంటే పాముని నారదుడేమన్నాడు? వెళ్తుంటే పాము బాగా చిక్కిపోయి ఉంది గాయాలతో. ఏంటంటే అందరూ కొడతా ఉన్నారు. మా పాము ఒకటి అందరిని కరుస్తూ ఉంది. ఆయన ముందు వెళ్తూ ఉంటే. దాన్ని అలాగా కరవకూడదు అని చెప్పి శాంతిగా ఉండు అని అహింసతో ఉండు అని చెప్తే సర్లే అంతే. సరే ఆయన ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయి ఇక దాంతో ఏమైంది అహింసతో ఉండమన్నాడుగా ఇంక మెదలకుండా ఉందది. అది మెదలకుండా ఉండేటప్పటికల్లా అందరికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎగతాళి అయిపోయింది. దాన్ని కొట్టడం మొదలెట్టారు. కొట్టినా గాని అది బుస కొట్టలేదు, కాటేయలేదు. ఇంకా ఆటలాగా అయిపోయింది చుట్టూ ఉన్నవాళ్ళు. అప్పుడు ఇంకా మళ్ళా వెనక్కి తిరిగొచ్చాడు నారదుడు. తిరిగొచ్చేటప్పటికల్లా "రేయ్! ఇలాగున్నావేంటి? ఇలాగైపోయావేంటి?" అనన్నాడు. "మీరు మీరు అహింసతో ఉండమన్నారు గదండీ! బుస కొట్టొద్దన్నారు. కాటు వేయొద్దన్నారు. ఎవరిని హింసించొద్దు అన్నారు. అందుకని నేను అలాగున్నాను. దాంతో అందరూ నన్ను కొట్టారండి. ఇలాగైపోయాను నేను" అని చెప్పాను. నిన్ను అహింసతో ఉండమన్నాను గానీ, కాటు వేయొద్దన్నాను గానీ, అవసరం ఉన్నా లేకపోయినా కాటు వేయొద్దన్నాను గానీ, బుస కొట్టొద్దని చెప్పలేదు గదా! అని చెప్పి అన్నాడు నాకు. బుస కొట్టు, కాటు వేయకు. దాంతో బుస కొడితేనే ఇక భయపడి ఎళ్ళిపోతారు. తిన్న దగ్గరికి రారు కదా ఎవరు. అట్లాగా మనం ఈ లౌకిక జగత్తులో ఎంతవరకు అంతవరకు. అంటే మన నుంచి ప్రేమతత్వం చుట్టూ ఉన్న వాళ్ళకి వెళుతూ ఉండాలి. అట్లాగని అవతల వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తే మెదలకుండా పడి ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆ పాములాగా. పుసుకొట్టు. అట్లా అట్లా ప్రపంచ జ్ఞానముతోను,
సామాన్యమైన సబబుతోనూ వర్తించును. ఆ విధంగా వర్తిస్తాడనమాట దివ్యజ్ఞాని. అంతేగాని ఆ పాములాగా పూర్తిగా అహింసా స్థితిలోకి వెళ్ళిపోడు. అయితే దాన్ని కోపంతో కాకుండా లోపల ఏమి ఉండదు. పైపైన నటించడమే. ఇప్పుడు ఎవరైనా మనల్ని తిడుతున్నారు. ఆ సమయంలో మెదలకుండా ఉంటే అది కుదరదు. కాబట్టి ఇతను కూడా తిడతాడు. ఇతను కూడా అరుస్తాడు. నన్ను కూడా. కానీ పైపైనే. మళ్ళీ వెంటనే అది మర్చిపోతాడు. అదే మామూలు సాధారణంగా అయితే ఏం జరుగుతుంది? అట్లా అరుచుకున్న తర్వాత ఇక వాడు అవతల వాడి మీద మనం కొన్ని సంవత్సరాల పాటు అది గుర్తుపెట్టుకుంటాం. వాడితో మనం తగాదాగా ఉండేటట్టుగా మనం శత్రుత్వంతో అట్లాగా కానీ ఇక్కడ అరుస్తాము అయిపోయింది అక్కడికంతే. మనం అరిచేటప్పుడు కొంచెం అవతలోడు తగ్గుతారు. అక్కడికి అదయిపోయింది. తర్వాత ఎప్పుడైనా కనపడ్డా ప్రేమతో మాట్లాడతాం. అతడు తనకు దివ్య జ్ఞానము బోధించిన పరిణామ పద్ధతుల ప్రకారము తన జీవితము ప్రకారం తన జీవితమును సవరించుకోవడం. అంటే వేగవంతం చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నది మనకు అర్థమైంది. నెమ్మదిగా వెళ్ళాల్సిన ఇదేం లేదు. ఈ ప్రయాణం ఏంటంటే అందరం కలిసి అన్నట్టుగా కాదు. రైలు ఉందనుకోండి, రైలు కోత కూడా వినపడింది మనకి. ఆ రైలు దాంతో పాటు దాంట్లో ఉన్నోళ్ళందరూ తప్పనిసరిగా అదే పద్ధతిలో వెళ్ళాల్సిందే. ముందుకెళ్దామన్నా కుదరదు, వెనక్కి వెళ్దామన్నా కుదరదు, ఆగుదామన్నా కుదరదు. ఆ పద్ధతిలో అది వెళ్ళిపోవటమే. కానీ మన ప్రయాణం ఏంటి? ఇండివిడ్యువల్. ఎవడికి వాడికి వ్యక్తిగతంగా అన్నట్టు ఉంటుందన్నమాట ఈ ప్రయాణం. కాబట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు, ఆగిపోవచ్చు, లేతే వెనక్కి. ఇప్పుడు ఈ సంగతులన్నీ మనకి అర్థమైనయి కాబట్టి, ఈ పరిణామ పద్ధతి మనకు అర్థమైంది కాబట్టి, మనం వేగవంతం జేసుకోవటం మన చేతుల్లో ఉంది. ఎందుకంటే నిన్నటిది ఇవాళ జరుగుతూ ఉన్నది. సో, ఇవాళ జేసినది రేపు జరుగుతుంది ఆటోమేటిక్‌గా. కాబట్టి ఇవాల్టిది మన చేతిలో ఉంది గదా! నిన్నటిది అయిపోయింది. నిన్నటిది మనం ఏం చేయలేం. దాన్ని మార్చలేం. వెనక్కి వెళ్ళలేం గదా! నిన్నటిది అయిపోయింది గాబట్టి, దానికి నిన్నటిదే ఈరోజు జరుగుతుంది కాబట్టి, ఇవాళది రేపు డెఫినెట్‌గా జరుగుతుంది. అది ఖచ్చితం. దాంట్లో ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు మన చేతుల్లో. ఈరోజు చేసిన దాన్ని బట్టి రేపు ఉంటుంది. రేపు సుఖమా? కష్టమా? ఇంకా త్వరగా ముందుకు వెళ్ళటమా? అవన్నీ గూడా ఈరోజు చేసే పనులను బట్టి ఉంటుంది. అది అర్థమైంది గాబట్టి మనకి, ఈరోజు దాన్ని వేగవంతం జేసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటాడు. తన జీవితమును సవరించుకొనును. అదే ఈ విషయాలు తెలియలేదు. ఇంకా అలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, తెగిన గాలిపటంలాగా ఇంకట్లా ముందుకెళ్తూ ఉంటుందంతే ఇక. సవరించుకోవటం ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ కష్టాలొస్తే దానికి దుఃఖపడటమే గాని, ఈ కష్టం నా వల్లే వచ్చింది అన్న భావన ఉండదు. ఎవరో మన మీద వేశారనే భావనే గాని, ఇది నా వల్లే వచ్చిందిది. ఈ దుఃఖం నాదే. ఈ కష్టం నా వల్లే. ఈ మోసం అవతల వాడు చేశాడు నా వల్లే. ఇయన్నీ మనకి నా వలనే అన్న పాయింట్ రాదు. అవతలవాడు నన్ను మోసం చేశాడు. అవతలవాడు నాకు దుఃఖాన్ని కలిగించాడు అన్న భావనే గాని, ఈ సంగతులు తెలిసేటప్పటికల్లా మనమే. ప్రతిదీ, ప్రతి అడుగు, ప్రతి క్షణం మనదే. నిన్న చేసింది ఈరోజు చక్కగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు చేసేది రేపు. కాబట్టి మనం సవరించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ సవరించుకోవటం అనేది లా ఆఫ్ కంటిన్యూయస్ చేంజ్ అని ఏదో ఉంది. దానికి తగ్గట్టుగా సవరించే ధర్మం. అతడు తనకు దివ్య జ్ఞానము బోధించిన పరిణామ పద్ధతుల ప్రకారము తన జీవితమును సవరించుకో. దానివల్ల వానికి కేవలము క్రొత్త చిత్తవృత్తి కలుగును. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నామండి? వచ్చిన ఆలోచన అమలు చేసేవాళ్ళంగా ఉన్నాం. ఎవరైనా గాని. వాడు భగవంతుడైనా సరే,
భగవంతుడు కూడా మరి ఏం చేశాడు ఆయన? తాను పెక్కులు కావాలన్నాడు. ఆలోచన తను సృష్టించలేదు, వచ్చింది అది. అట్లా ఎవరైనా గాని గొప్ప గొప్ప మహాత్ములు, సాయిబాబా అంటాం. అలాగే మా వీళ్ళందరూ ఉన్నారు గదా! మహాత్ములు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి. ఎవరైనా సరే ఏంటి? వచ్చిన ఆలోచనని అమలు చేయటం. ఆలోచనని అమలు చేయడం. ఆలోచనని పుట్టించటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి జరుగుతుందనమాట? కొత్త చిత్తవృత్తి ఎలాగ కలిగింది? ఈ విషయాలు ఎప్పుడైతే మనకు అవగతమైనాయో, ఎప్పుడైతే మనం మన స్లోగన్ మార్చుకున్నామో, అంటే స్లోగన్ అంటే ఏంటి మార్చాము? మన నినాదం, మన కమ్యూనిస్ట్ వాళ్ళ నినాదం లాగా వాళ్ళు ఒక నినాదం పెట్టుకున్నారు. వాళ్ళు సమాజాన్ని చీల్చే నిదానం అది. ఆహ్, నినాదం. వాళ్ళ నినాదం ఏంటి? కమ్యూనిస్టుల నినాదం ప్రపంచ కార్మికులారా ఏకం కండు. అంటే నిలువునా చీల్చిందనమాట సమాజాన్ని. అట్లా కాకుండా మన నినాదం ఏంటంటే, నా కోసం అని ఇప్పుడు దాకా మనం ఏదైతే అనుకున్నామో, నా చుట్టూ ఉన్న వారి కోసం అని మార్చేసాం. దాంతో ఏమైంది? కొత్త చిత్తవృత్తి వచ్చింది మనకి. ఆ చిత్తవృత్తి రావటంతో ఆలోచనలు వేరే రకంగా వస్తున్నాయి. అంతకుముందు వచ్చిన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఆలోచనలు ప్రకృతికి, నియమాలకి, నిబంధనలకి, ధర్మాలకి అనుగుణంగా వస్తున్నాయి ఆలోచనలు. దాంతో ఈ ఆలోచనలు మనం అమలు చేస్తున్నాం. పెద్ద ఈయన చాలా దివ్యజ్ఞానండి. ఈయన చాలా గొప్పవాడండి. చక్కగా చేస్తున్నాడు. ఏంటి చేసేది? వచ్చిన ఆలోచనని అమలు చేస్తున్నాం. వాడు అలాగే వచ్చిన ఆలోచన అమలు చేశాడు. వీడు అలాగే వచ్చిన ఆలోచన అమలు చేశాడు. ఆ విషయంలో అందరం సమానమే. తక్కువ, ఎక్కువలేం లేదు. అందరం సమానమే. అయితే ఈ ఆలోచన మరి ఎలాగో వచ్చింది నీకు? ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి అనుగుణంగా ఈ విషయాలు అవగతం అవ్వటం వల్ల, ఆ కూర్పు మనకి అవగతం అవ్వటం, ఆ ఏకత్వానుభూతి మనకు అనుభూతం అవ్వటం, తత్వ దర్శనం అనుభూతం అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమైందనమాట? ఆలోచనలో ఆ మార్పొచ్చేసింది. ఇంకో ఏ ఆలోచనొస్తుంది? చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేద్దామండి? ఆ జంతు స్థితి ఉన్న వాళ్ళకి, వృక్షాలకి వీటన్నిటికి ఎలాగా? అందరికి సహకారిగా ఉండాలి మనం. మన వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకూడదు. ఇగో అయ్యొచ్చేస్తున్నాయి వాడికి. ఆ ఆలోచనలు వాడు అమలు చేస్తున్నాడు. అంతకంటే పెద్ద విశేషం ఉండదు. ఎక్కడ మార్పొచ్చింది ఈ ఆలోచనలు రావడంలో? అంతకుముందు వచ్చిన ఆలోచనలేంటి మనకి? అవతల వాడిని ఇబ్బంది పెడదాం, అవతల వాడిని మోసం చేద్దాం. మనం పెరగాలంటే వాడిని మోసం చేయాలి. అని ఇటువంటియేవో వచ్చున్నాయి. అట్లాగే మ తాగుడు, మాంసాహారం భోజనం చేయటం ఇలా రకరకాలుగా వ్యతిరేకమైనవి. ప్ర మన ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమాలకి వ్యతిరేకమైనవి. ఆ అవతల వాడిని హింసించడం, మాటలతో సూటిపోటి మాటలతో హింసించడం. ఇటువంటియన్నీ వచ్చినాయి ఆలోచనలు వాడికి. ఇప్పుడు ఆ ఆలోచనలు రావట్లా మనకి. ఇప్పుడు గూడా మనకు అటువంటి ఆలోచనలొచ్చినాయనుకోండి, అట్లాగే ప్రవర్తించేవాళ్ళం. కానీ ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? దివ్యజ్ఞాని ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? వాడికొచ్చిన ఆలోచనలు ఇలాగ మారిపోయినాయి. కొత్త చిత్తవృత్తి వచ్చింది. పాత చిత్తవృత్తి స్థానంలో కొత్త చిత్తవృత్తి. చిత్తము అంటే మనస్సు. ఆ మనసుకు సంబంధించినటువంటి వృత్తులు, ఆ మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు అప్రయత్నంగా మారినాయి. మనం ఏమి సాధన చేయలా. మనం చేసిందేంటి? ప్రశాంతంగా ఈ అమరిక గురించి చెప్పిన విషయాల్ని హాయిగా విన్నాం. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లో కూర్చొని దర్జాగా ఆ మంచం మీద పడుకునో, కుర్చీలో కుర్చీలో పడుకునో, లేతే కుర్చీలో కూర్చునో దర్జాగా విన్నాం. ఇంకేం చేసాం మనం? వెంటనే అమెరికా తెలిసింది. ఆటోమేటిక్‌గా మారిపోయింది. నా చుట్టూ ఉన్న వారి కోసం. ఇమ్మీడియేట్‌గా
వచ్చే ఆలోచనలు మారిపోయి కాబట్టి కొత్త చిత్త వృత్తి కలుగును. దానివల్ల వానికి కేవలము క్రొత్త చిత్త వృత్తి కలుగును. ప్రతి విషయమును తన తలంపులను, భావములను, అంతకంటే ముందు తన ఛేదములను, తనకు బయటనున్న ప్రపంచం నుంచి సంభవించే విషయములనన్నిటినీ పరీక్షించుటకు స్పర్శ వేది లభించును. ఇప్పుడు వచ్చే ఆలోచనలు చక్కగా వస్తుంటాయి. చక్కగా రావడంతో పాటు ఇంకోటి కూడా చేస్తాడంట. ఎట్లాగా? అతడెప్పుడును ఇది సరియా తప్పా, ఇది పరిణామమునకు సహాయపడునా ఆటంకమగునా అనున్నది పరిణామముగా గైకొనును, ప్రమాణముగా గైకొనును. అంతకుముందు ఆలోచన రాగానే దాన్ని అమలు చేసేయటం, ఇంకా దాన్ని ఆలోచించడం లేదు. ఇది తప్ప ఒప్ప ఏం లేదు. ఇది నా ఆలోచనే, నా ఆలోచన కాబట్టి ఇంకా తప్పని ఎందుకు అనుకుంటాం? అది ఎంత ఘోరమైనది అయినప్పటికీ కరెక్టే అది. అంతకుడు కూడా వాడిని చంపాలని వచ్చింది ఆలోచన. తన మిత్రున్నో, తన శత్రువునో ఎవరినో చంపాలి అని వచ్చింది వాడికి ఆలోచన. కరెక్టే అది, వాడికి కరెక్టే అనుకున్నాడు వాడు. అందుకే వచ్చిన ఆలోచనని తనదే అనుకున్నాడు కాబట్టి కరెక్ట్ అనుకున్నాడు. ఇంకా దాని గురించి ఏమి ఆలోచన మీకు అదే ఇదా అని ఏమనుకోలే. వచ్చిన ఆలోచన అమలు చేశాడు, చంపేశాడు, హత్య చేశాడు. సరే, తర్వాత పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు, అది వేరే విషయం. అది అట్లాగా. కానీ ఇక్కడ దివ్య జ్ఞానికి వచ్చిన ఆలోచన ఏం చేస్తాడు అన్నమాట, మామూలుగానే ఇతనికి పూర్తిగా దీనికి తగ్గ ఆలోచనలే వస్తుంటాయి. అసలు ఆలోచన విధానమే కొత్త చిత్త వృత్తి వచ్చేసింది. ఆలోచన విధానంలోనే తేడా వచ్చేసింది. మనకి ప్రకృతి నియమాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఆలోచన. అంటే మనకి ఇప్పుడు ఈ శ్వాసక్రియ ఎట్లాగైతే భగవంతుడి శ్వాసక్రియతో సమానంగా ఉందో, అదే విధంగా ఉందో, అట్లాగా భగవంతుడిలాగానే పనులు చేయటం అనే పద్ధతిలోకి వచ్చేస్తాం. అయినప్పటికీ మళ్ళా ప్రశ్నించుకుంటాడు. ఎట్లాగా? దాన్ని వెంటనే మళ్ళీ అమలు చేయడు. వచ్చిన ఆలోచన అమలు చేయకుండా ఏం చేస్తాడు ఈయన? ఇది సరియా తప్ప. అంతకుముందు ఎప్పుడన్నా అనుకున్నాం, మనకున్న ఆలోచనని, మనకి ఆలోచన వచ్చింది ఇది చేయాలి, చేసేయటం అంతే. ఎప్పుడన్నా అనుకున్నామా ఇది సరి అయిందా కాదా, ఇది మన పరిణామానికి ఆటంకం, మన అభివృద్ధికి ఆటంకం అవుతుందా, లేకపోతే మన అభివృద్ధికి ఉపయోగపడుతుందా, మరింత ముందుకు తీసుకెళ్తుందా అని ఎప్పుడన్నా అనుకున్నాము మనం? లేదు. అట్లా అనుకుంటే అసలు ఇవన్నీ చదవక్కర్లేక మనం ఇంకా లైవ్ లోకి వచ్చేసినట్టే. వచ్చిన ఆలోచనని ఆగు, ఏంటి అసలు, ఏంటి ఇది కరెక్టా కాదా, ఇది నా అభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదా అన్న ప్రశ్న అంతకుముందు వస్తే ఇంకా వాడు ఈ విషయాలను వినక్కర్లా, విన్నవాడే అయినట్టుగా అవుతుంది అనమాట. మనం ఎప్పుడు అలాగా చేయలేదు. ఇప్పుడేంటి, ఇది విన్న తర్వాత ఇప్పుడు ఈ ధోరణి అలవడుతుంది. మనం ఆలోచన రాగానే మంచిదే వస్తుంది ఆలోచన, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ ఏదైనా పొరపాటుగా వచ్చినప్పటికీ ఏ ఆలోచన అయినా కానీ అది మంచిదా చెడ్డదా అనేది కాకుండా వచ్చిన ఆలోచనని, అంటే అబ్జర్వర్ గా మారిపోయాడు, దాన్ని గమనించేవాడుగా, దాన్ని ఆలోచన తన మీద వేసుకోకుండా ఆలోచనని గమనించేవాడయ్యాడు. అంటే ఆలోచన నుంచి వేరుపడ్డాడు. ఎందుకంటే ఆలోచన తనది కాదు, దేహాత్మది. కోరిక తనది కాదు, దేహాత్మది. అప్పుడేమవుతుంది, ఈ ప్రశ్న వేసేటప్పుడు కల్లా ఈ పరిణామానికి అడ్డమవుతుంది కదా అని ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆ విశ్లేషణ వచ్చిందో అప్పుడు దేహాత్మ కూడా ఒప్పుకుంటుంది. దేహాత్మ కూడా తను అభివృద్ధి చెందాలనే. కానీ ఈ అణగారిన కోరికలు, అణగారినటువంటి ఆశలు, పగ, ద్వేషము, ప్రతీకార వాంఛ ఇవన్నీ అణగారిపోయి ఉన్నాయి దాంట్లో. తర్వాత కామవాంఛ, అంటే అక్కడ మనం కామవాంఛకి అవకాశం రాలేదు. జంతు స్థితిలో కామవాంఛ ఎట్లా ఉండేది? ఆ పునరుత్పత్తి కోసం తప్పితే ఎట్లా పడితే ఆనందం కోసం చేయటం అనేది అవకాశం ఉంది, అక్కడ లేదు. మానవ స్థితి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఎందుకు మనం ఇట్లాగా ప్రవర్తిస్తున్నామంటే అక్కడ అణగారిపోయినటువంటి కామవాంఛని ఇక్కడ తీర్చుకుంటుంది ఆ దేహాత్మ.
ఇప్పుడు ఒక దేహాత్మ ఎందుకు తెచ్చుకుంటుందంటే జీవాత్మ దానికి చెప్పాల్సింది పోయి మరి దానికి లోబడిపోవడం. ఇప్పుడు ఈ విషయాలను మనం విన్న తర్వాత ఇక్కడ మనం ప్రశ్న వేయటం, కొంచెం ఆగటం. ఏంటిది? ఇది వచ్చింది బాగానే ఉంది. ఇది సరి అయిందా? తప్పుగా ఉందా? సరిగా ఉందా? సరిగా లేదా? అంటే మనం దేంతో మనం దేని ప్రమాణం మనకి? ప్రకృతి ధర్మాలు. ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? ఓకే. తర్వాత ఇది మనల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందా లేదా? ఎందుకంటే మనం యొక్క ఆలోచన ఏంటి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. అభివృద్ధి పొందుతూ చిట్ట చివరిదైన అసలైన లక్ష్యం, ఆ జీవిత లక్ష్యం ఏకత్వానుభూతికి వెళ్ళాలి. దానికి ఇది అడ్డమవుతుందా లేదా? దానికి మనల్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా అన్న ప్రశ్న వేసుకుంటాడు. తనలో ఒక సంకల్పము గాని, ఒక భావము గాని బయలుదేరిన ఎడల దాని నా పరిమాణమును బట్టి పరీక్షించి ఆ ప్రమాణం ఒకటి పెట్టుకుంటాడు. దాంతో బేరీజు వేస్తాడు. ఇప్పుడు దీంతో సరిపోయిందా లేదా అని మనం చూసుకుంటా ఉంటాం కదా. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఇంకో దాన్ని తీసుకొచ్చి అంటే అది ఖచ్చితంగా ఉండేది. దాని కొలతకి ఇది సరిపోయిందా లేదా చూస్తాం కదా. అట్లా ప్రతిదీ చూసుకుంటా ఉంటాడనమాట. అది ప్రోత్సాహము చేయదగినదా కాదా అని నిశ్చయించు. సో ఈ ఆలోచన మనం అమలు చేయొచ్చా లేదా? లేకపోతే ఇది ప్రస్తుతానికి మనం ఆపేద్దాం. ఎందుకంటే ఇది మనకి మన అభివృద్ధికి ఆటంకం ఇది ఒకటి. రెండోది ప్రకృతి నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉంది. మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదు. మనకు ఉపయోగపడకపోవడం కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా అది ఉపయోగపడదు. కాబట్టి ఎందుకు ఇంకా అది మనం చేయాల్సిన అవసరం ఏముంది అని నెమ్మదిగా నచ్చజెప్పినట్టుగా దేహాత్మ, ఈ జీవాత్మ ఆ దేహాత్మకి నచ్చజెప్పినట్టుగా అయ్యి నెమ్మదిగా అది సబ్సైడ్ అయిపోతుంది. అప్రయత్నంగా, బలవంతంగా కాదు. ఇది ఇక్కడ విశేషం. అంటే బలవంతంగా ఇది ఆపడం అనేది చేయకూడదు. బలవంతముగా ఆపడం ఇప్పుడు బలవంతంగా ఆపడం వల్లే కదా ఇప్పుడు ఈ గోలంతా. జంతు స్థితి దాకా బలవంతంగా ఆపేశాం. ఎందుకంటే ప్రకృతి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. వాళ్ళు ఎవ్వరు ఏ మాత్రం కదలటానికి లేకుండా చెయ్యి పట్టుకుని చంకెక్కించుకుని నడిపించుకుంటా వెళ్ళిపోయింది. ఇప్పుడు నడవడానికి కూడా లేదిక. ప్రకృతి తన ఒళ్ళో తన యొక్క చంకలో పెట్టుకుని జంతు స్థితి దాకా లాక్కొచ్చింది. అంటే ఎవడు ఏమి మాట్లాడడానికి లేదిక. వాడు లేదన్న కోరిక కలిగితే లేదు. కోరిక తీర్చుకోవడానికి లేదు. ఆ కోరిక తీరాలి అంటే ఆ మీటింగ్ సీజన్ రావాలి. ఆ సీజన్ వచ్చినప్పుడు ఇక్కడ జంతువుల యొక్క సంతతి పెరగాలి అన్నప్పుడు అప్పుడు మాత్రమే మీటింగ్. లేకపోతే లేదు. అంత జాగ్రత్తగా పట్టుకొచ్చింది ప్రకృతి. అందుకని మనం ఇక్కడ బలవంతం లేకుండా అలా వదిలేయటమే కాదు. వదిలేసినా గాని ఇది మనకు అడ్డంకి. ఇది మనం ముందుకు వెళ్ళటానికి ఏమాత్రం ఉపయోగపడదు. మనకి అడ్డంకిగా ఉన్నదాన్ని మనం ఎందుకు నెత్తిన వేసుకోవడం అని మనకే అనిపిస్తుంది అనమాట. దాన్ని ఆపేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ ప్రశ్న ఒకటి, ఇది సరియా తప్పా? ఇది పరిణామమునకు సహాయపడునా ఆటంకముగునా? మన అభివృద్ధికి సహాయపడునా ఆటంకమగునా? ఈ ప్రశ్న మనకి అప్రయత్నంగా వచ్చేస్తుందన్నమాట. ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనల విధానమే మారిపోయింది. కొత్త చిత్తవృత్తి వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రశ్న వేసుకుని ప్రారంభంలో తర్వాత వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచనలే ఎలాగుంటాయి? ప్రకృతికి అనుకూలంగా ఉంటాయి. ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి అనుగుణంగా ఉంటూ మన అభివృద్ధికి బాగా తోడ్పడేవిగా ఉంటాయన్నమాట. మన పరిణామంలో ముందుకి వేగవంతం అవటానికి, మన పరిణామము వేగవంతం అవటానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనకు అవతల వాడి పట్ల మనము సహనము, దయ, సానుభూతి ఇట్లా చూపించాలంటే మనకు ఆలోచన రాకపోతే మనం ఏం చూపిస్తాం?
అట్లాగే అవతల వాడి పట్ల మనం సహాయకారిగా ఉండాలి. మనం అవతల వాడిని ఇబ్బంది పెట్టకూడదు. వాడు మనల్ని ఇబ్బంది పెట్టినా గానీ దాన్ని పక్కన పెట్టేసుకొని, వాడి అవసరాన్ని మనం చూడాలి అని ఇవన్నీ ఎట్లా చేస్తాం? మనకు ఆలోచన వస్తేనే కదా! మరి ఈ ఆలోచన రావాలంటే స్లోగన్ మారాలి. నా చుట్టూ ఉన్న వారి కోసం, నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. ఇంకా అయిపోయింది. ఆలోచన ధోరణి మారిపోయిందింక. అది ఎక్కువ మందికి ఎక్కువ మేలు చేయనిదైన ఎడల మంచిది. ఏ ప్రాణి పురోవృద్ధికైనా ఆటంకము చేయనిది అయినను, హాని చేయనిది అయినను చెడుగు తప్పించుకోవలసినది. ఇట్లేంటంటే వచ్చిన ఆలోచనని ఈ విధంగా మనం విశ్లేషించుకోవటం తీరిగ్గా. అంటే ఇప్పుడు దాకా మనం ఆలోచన రావడమే ఆలస్యం. పరుగులెత్తాం. అది అమలు చేయడానికి. కానీ ఇప్పుడు మారిపోయింది. పరిస్థితి మారింది. ఇప్పుడు మనం ఏంటి అన్నా గాని అది ఆగింది ఆలోచన. మనల్ని ముందుకి నెట్టలేదు. అంతకుముందు ఏంటి ఇది మంచిదా? ఉండవా? చెయ్యి. పరిగెత్తు. ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పి మనల్ని కోప్పడి అసలు ఎదురు ప్రశ్న వేస్తామండి పద అని చెప్పి అనేది అంతకుముందు. అసలు ఆలోచన అసలు ఎదురు ప్రశ్న వేయడానికి అవకాశం ఉందా అంతకుముందు? వచ్చిన ఆలోచనని విశ్లేషించేంత సమయం ఉందా అసలు మనకి? లేదు. ఇప్పుడు పూర్తిగా ఆలోచన పూర్తిగా మార్పొచ్చేసింది. ఆ మార్పు రావడంతో ప్రశాంతంగా ఏంటండి ఇది మన పరిణామానికి, అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందా? మన చుట్టూ ఉన్న వాళ్ళ అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుందా? అని తీరిగ్గా ప్రశ్న వేసుకున్నా గానీ, అది సమాధానం చెప్పడానికి వీలుగా ఇట్లాగా ఆగింది. మనల్ని నెట్టడం లేదు. మన మీద ఒత్తిడి చేయటం లేదది. అంత మార్పొచ్చిందనమాట. దేని ద్వారా? అమరిక కూర్పుని మనం అవగాహన చేసుకునటం ద్వారా. ఆ సంగతులు తెలుసుకునటం ద్వారా. అతడు తన బయటి విషయములను గురించి విమర్శింపవలసినప్పుడు కూడా ఆ విధముగానే తర్కించు. ఎందుకంటే విషయాన్ని విమర్శించడానికి ఎక్కడుంది అవకాశం? ఇది తప్పు. ఇట్లా చేయకూడదండి. వా అని ఒకరిని విమర్శించేంత విషయం లేదిక్కడిక. మనం చెప్పాల్సింది ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోండి. ఆ ఆలోచన వాడికి రావడము, వాడి వరకు అది కరెక్ట్. ఎందుకంటే ఆలోచన వాడికొచ్చిందంటే అంతకు ముందుది వాడికొచ్చింది వాడి దగ్గరికి. వాడి ఫలితంగా వాడు అంతకుముందు చేసిన దానికి ఫలితంగా వాడి దగ్గరికొచ్చింది. కాబట్టి వాడిని విమర్శించడం లేదు. వాడు అలాగే చేస్తాడు. కాకపోతే మనం ఈ విషయాలను వివరించడం వల్ల వాడిలో అప్రయత్నంగా మార్పొస్తుంది. అంతే నువ్వు ఇలా చేయకూడదు. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అన్నంత మాత్రాన ఇంకా వాడు మన పట్ల వ్యతిరేకత పెంచుకుంటాడు. మన పట్ల ప్రేమ భావన పూర్తిగా అడుగంటిపోతుంది. అప్పుడేదన్నా కొంచెం గౌరవం ఉన్నా ఆ గౌరవం పూర్తిగా పోతుంది. ఇట్లా కాకుండా విషయాన్ని వివరించడమే. ఇది ఇలాగా ఉంది. ఈ అమరిక కూర్పు ఈ పద్ధతిలో ఉంటుంది. మీ ఇష్టం అది. చూడండి మరి. ఇలాగ చేస్తే ఏమవుతుంది? ఇటు మీకు నష్టమే, మీ కుటుంబ సభ్యులకి నష్టమే, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నష్టమే. మరి ఆలోచించండి. అంటే అప్పుడు వాడు కొంచెం తగ్గటానికి వీలుంటుంది. ప్లస్ మన మీద గౌరవం పెరగటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే వాడిది సపోర్ట్ చేస్తున్నాం మనం. నువ్వు చేయకూడదు అనే నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చట్లేదు మనం. ఓకే. చేయండి పర్లేదు. కానీ ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, ఇదిగో ఇట్లాగా ఈ నష్టాలకి అవకాశం ఉండొచ్చు. అని మనం ఈ పద్ధతిలో చెప్పామనుకోండి, ఇంకా ఎందుకు చేస్తాడు వాడు? ఆ దృష్టికి అది మంచిదైన ఎడల దానికి అంతరాత్మ సాక్షిగా సహాయపడగలడు. కానీ ఎడల అది తనకు సంబంధించినది కాదు. అట్లా ఆత్మవిమర్శ చేసుకోవటంలో ఏమైంది ఆ విమర్శ? ఇది మంచిదా? కాదా? ఇది సరైనదా? కాదా? ఇది మన అభివృద్ధికి ఉపయోగపడుతుందా? కాదా? అతనికి ఆ విమర్శలో
స్వప్రయోజనమును ప్రశ్నయే రాదు. ప్రపంచమంతటి పరిణామం యొక్క మేలును మాత్రమే యోచించును. అట్లా ప్రశ్న వేసుకోవడంలో ఎట్లాగా ఆలోచిస్తున్నాడు అతను? మొత్తానికి సంబంధించి సమస్త మానవాళి గురించి ఆలోచిస్తున్నాడు. దివ్యజ్ఞాని అంటేనే అసలు సమస్త మానవాళి కోసం, సమస్త సృష్టికి సంబంధంగా ఉంటుంది. ఇది ఒక గదిలో ఒక వస్తువు గురించి అన్నట్టుగా ఉండదు. తన దేహం మీద ఉన్న తన చొక్కా గురించి అన్నట్టుగా ఉంది. మొత్తం సమస్తాన్ని గురించిన ఆలోచనకి అతను ఆలోచన అట్లా వస్తుంటుంది అతనికి. దాని వలన అతనికి నిశ్చయమైన కాలువతయు స్పష్టమైన పరిణామమును లభించి అనిశ్చయము, సంశయము అను బాధ పూర్తిగా తొలగిపోవు. అందులో ఇప్పుడు మాస్టర్స్ మరి ఏం చేస్తున్నారు? అందరికీ ఈ పరిణామంలో వీళ్ళని ఎలా తీసుకెళ్తే త్వరగా అభివృద్ధి చెందగలరు, అవన్నీ వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఆలోచనలాగా వస్తున్నాయి. ఎందుకని అందరి కోసం అక్కడ నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళ కోసం అయితే అసలు అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఆత్మదర్శనం అయిన వాళ్ళు, స్వస్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, చిట్ట చివరికి వెళ్ళిపోయిన వాళ్ళు, జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ ఆ జీవన్ముక్త స్థితిని త్యాగం చేసి, త్యజించి ఈ సమస్త జీవుల కోసం, సమస్త మానవాళి పరిపూర్ణులు కావాలి అన్న ఉద్దేశంతో కిందకి దిగి వచ్చారు మళ్ళీ వాళ్ళు. దానివల్ల ఏమైంది? మొత్తం వాళ్ళకి దృశ్యమానంగా కనిపిస్తుంది. ఎలాగా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి? ఇలాగే వీళ్ళని వదిలేసేస్తే, ఇట్లాగే ఈ విషయాలు తెలియకుండా అలాగా దాచిపెట్టేసేస్తే విషయాల్ని, సృష్టికి సంబంధించిన విషయాల్ని, రహస్యాల్ని దాచిపెట్టేసి ఉంచేస్తే మానవాళి ఎటువైపుకు వెళ్తారు? అజ్ఞానంతో. ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. కొన్ని వాళ్ళ కళ్ళకు కనపడ్డాయి. అందుకే బ్లావెట్స్కీ ద్వారా సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా మొత్తం సమస్త సృష్టి రహస్యాలని వెల్లడి చేశారు. ఈ మానవాళి అటువంటి ప్రమాదంలోకి పడకుండా ఉండటం కోసం. అట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. వాళ్ళ చిన్న ఆలోచన కొన్ని వందల వేల సంవత్సరాల పాటు మానవాళికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. వాళ్ళ పరిణామంలో అభివృద్ధి చెందేటట్టుగా ఉంటుంది. అట్లా మనవి కూడా మన స్థాయికి తగ్గట్టుగా మనం ఏదో ఈ విషయాలు చెప్పుకుంటున్నాం. దీని ద్వారా ఎంతో కొంత మార్పుకి అవకాశం కలుగుతూ ఉంది కదా. ఇది ఇప్పటికే కాదు, వచ్చే జన్మ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫరెవర్. ఒక విత్తనం లాగా వేసుకున్నట్టు అయింది. మనం విత్తనం వేసినట్టు అయింది. అది మహావృక్షం అయిపోతుంది రాబోయే రోజుల్లో. ఇంత ఎంతో సమయాన్ని వెచ్చించి ఓపికగా విసుగు లేకుండా మరి ఇట్లాగా ఇంత చేసుకున్నామంటే అది వృధా పోదది. సంశయమును బాధ పూర్తిగా తొలగిపోవును. భగవంతుని ఇచ్చ మానవ పరిణామం. అంటే మొత్తాన్ని సృష్టించిన కూడా ఆయన. ఆయన యొక్క కోరిక ఏంటి? మానవ పరిణామం. మానవ పరిణామం అంటే పరిపూర్ణులవుట. ఇక్కడ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించుట. అది ఆయన యొక్క ఇచ్చ. కనుక మనకు ఆ పరిణామమున సహాయము పడినది ఎద్ది అయినను మంచిది అయి ఉండవలను. ఆ పరిణామ మార్గమునకు అడ్డముగా నిలిచి ఆలస్యము చేయనది ఏది అయినను ప్రజా అభిప్రాయ బలము, చిరతర సంప్రదాయ బలము దాని పక్షముననున్నను చెడ్డది అయి ఉండవలను. ఇక్కడ ఒక్కటి మనకే కాదు, పరిణామానికి, మానవ పరిణామానికి ముందుకు తీసుకువెళ్తుందా, అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందా, లేకపోతే పరిణామాన్ని వెనక్కి అడ్డుకుంటుందా? ఇది పరిణమించకుండా, అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుందా? ఇది ఒక్క విషయమే. అది అందరూ ఒప్పుకుంటున్నారండి. ఇది మంచిదే అంటున్నారు అందరూ. కానీ వాస్తవంగా చూస్తే అది పరిణామానికి అడ్డం. అది మనందరినీ మనం ఎక్కడోళ్ళం అక్కడ ఆగిపోయేటట్టు చేసేది. అయితే తీసేయండి అది. ఇదిగా గట్టిగా చెప్పగలిగిన కెపాసిటీ వస్తుందన్నమాట. మిగతా విషయాలు మనం వచ్చే వారం చెప్పుకుందాం. వచ్చే వారంతో సంపూర్ణమైపోతుంది.
తర్వాత ఇంకోటి కూడా మనం ఈ 75 క్లాసులని 70 ఇంకొక 1, 2 క్లాసులు అవ్వచ్చు. 1, 2 పాఠాలు జరగొచ్చు. 76, 77, 78 పాఠాలతో దాదాపుగా పూర్తవచ్చు. 1, 2 రోజుల్లో పూర్తయిపోతుంది నెక్స్ట్ వీక్. అప్పుడు మనం ఒక అరగంట, ఒక పావుగంట ఏం చేద్దామంటే, మనందరం ఎవళ్ళకి వాళ్ళు విడివిడిగా వాళ్ళ యొక్క వాళ్ళకి ఏంటి మార్పు? ఈ 78 పాఠాలు విన్న తర్వాత ఏమిటసలు? కొంచెమన్నా ఆలోచన విధానంలో గాని, స్వభావంలో గాని మార్పుకి అవకాశం కలిగిందా లేదా? ఇది ఎలా ఉపయోగపడింది వాళ్ళకి? అది ఎవరికి వాళ్ళు 1, 2 మాటల్లో చెప్తురు గాని. దానివల్ల ఏంటంటే మనకి అసలు ఏంటి మనం కరెక్ట్ లైన్స్‌లో వెళ్తున్నాం లేదా అందరికి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పుకోగలిగామా లేదా? ఇవి గూడా మనకు అర్థమవుతాయి. అంటే వచ్చే వారం సోమ, మంగళవారాల్లో మీ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదర శ్రోతలందరికీ నమస్కారం.